శారద, గగన్, భూమి ముగ్గురు కూడా శరత్చంద్ర వాళ్ళ సొంత ఊరికి వస్తారు. అప్పుడు శారద, రే గగన్ మీరు ఇక్కడే ఉండండి, నేను వెళ్ళి పూజ గురించి మాట్లాడేసి వస్తాను అని చెప్పి శారద లోపలికి వచ్చి పంతులు గారితో మాట్లాడుతూ ఉంటుంది. పంతులు గారు, ఈ మధ్య మా అబ్బాయికి మా కోడలికి కొత్తగా పెళ్ళైంది. వాళ్ళిద్దరూ జీవితాంతం ఎటువంటి గొడవలు లేకుండా కలిసి ఉండడానికి ఏదైనా ప్రత్యేక పూజ ఉంటే చెప్పండి పంతులు గారు, నేను ఆ పూజను జరిపిస్తాను అని చెప్పి శారద అంటూ ఉంటుంది. అప్పుడు పంతులు గారు, భార్య భర్తల మధ్య సఖ్యత పెరగడానికి ఒక ప్రత్యేకమైన పూజ ఉందమ్మా. నేను ఆ పూజకు కావలసిన వస్తువులు ఏంటో చెప్తాను, మీరు వెళ్ళి తీసుకొచ్చుకోండి, కాసేపట్లో పూజ మొదలు పెడతాను అని చెప్పి పంతులు గారు అంటూ ఉంటారు. దాంతో అలాగే పంతులు గారు, ఆ వస్తువులు ఏంటో చెప్పండి అని శారద అడుగుతూ ఉంటుంది. మరోవైపు గగన్, భూమి ఇద్దరు కూడా గుడి లోపలికి నడుచుకుంటూ వస్తూ ఉంటారు. అప్పుడే చెట్టు మీద వేలాడుతున్న దండ భూమి గగన్ల మెడలో పడిపోతుంది. ఇక దాంతో భూమి ఎంతగానో ఆనందపడిపోతూ గగన్ వైపు చూస్తూ ఉంటుంది. పంతులు గారితో మాట్లాడిన తర్వాత శారద తిరిగి గగన్ వాళ్ళ దగ్గరికి వస్తూ ఉంటుంది. అలా చెట్టు మీద నుండి గగన్, భూమిల మెడలో దండ పడిపోవడంతో అది చూసిన శారద ఎంతగానో ఆనందపడిపోతూ, రే గగన్, మీ ఇద్దరికి ఆ దేవుడి అనుగ్రహం ఉండాలని చెప్పి మిమ్మల్ని నేను గుడికి తీసుకొచ్చాను. ఆ దేవుడు కూడా మీరు కలిసి ఉండాలని మిమ్మల్ని ఆశీర్వదించాడు. అందుకే ఇలా వచ్చి రాగానే మీ మెడలో ఆ దండ పడింది అని చెప్పి శారద ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటే, అమ్మా ఏంటమ్మా నువ్వు ఇక్కడ వరకు డ్రాప్ చేయమని చెప్పావు, ఇక నేను వెళ్ళిపోతున్నాను అని చెప్పి తన మెడలో ఉన్న ఆ దండను గగన్ తీసి పడేస్తాడు. అప్పుడు శారద, రే గగన్ ఆగురా, చూడు భూమి నాట్య నివేదన చేయబోతుంది. ఆ నాట్య నివేదన పూర్తయ్యే వరకు నువ్వు ఇక్కడే ఉండాలి, లేకపోతే నేను ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపోతాను, మళ్ళీ తిరిగి ఇంటికి కూడా రాను అని శారద బ్లాక్మెయిల్ చేస్తూ ఉంటుంది. అమ్మ ప్లీజ్ అమ్మా, దయచేసి అలా మాట్లాడకు, నాకు నువ్వు తప్ప ఇంకెవరున్నారమ్మా, నువ్వే అలా మాట్లాడితే ఎలా, సరే పద నీకోసం వస్తాను అని చెప్పి గగన్ లోపలికి వస్తూ ఉంటాడు. అప్పుడు శారద, గగన్ ఇద్దరు కూడా పంతులు గారి దగ్గరికి రాగానే, అమ్మ భూమి, ఈ పూజ ఏర్పాట్లు నేను చూసుకుంటాను, నువ్వు వెళ్ళి త్వరగా రెడీ అయ్యి రా అమ్మ, నాట్య నివేదనకు టైం అవుతుంది కదా అని చెప్పి శారద అంటూ ఉంటుంది. అలాగే అత్తయ్య గారు అని చెప్పి భూమి గుడి లోపలికి వెళ్ళిపోతుంది. అపూర్వతో గోరింటకు సుజాత, అమ్మాయి అపూర్వ, ఆ భూమి, గగన్ ఇద్దరు కూడా గుడికి వచ్చేస్తారు. ఆ భూమి నాట్య నివేదన చేయడానికి రెడీ అవుతుంది అని అంటూ ఉంటే, రెడీ అవ్వనివ్వు పిన్ని, అది రెడీ అయ్యి బావ ముందుకి రావాలి, బావ దాన్ని చెడమడ తిట్టి పంపించేయాలి, ఇదే కదా మొదటి నుండి నేను జరగాలని కోరుకుంటుంది అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది. ఇక ఆ తర్వాత అపూర్వ శరత్చంద్ర దగ్గరికి వెళ్ళి, బావా బావా, ఆ భూమి గుడికి వచ్చేసింది బావా, శోభచంద్ర వారసురాల్ని నేనుండగా ఆ నక్షత్ర నాట్యం చేయడం ఏంటి అంటూ గొడవ చేయడానికి ఇక్కడికి వచ్చింది అని అపూర్వ కావాలనే శరత్చంద్రకు లేనిపోనివన్నీ కూడా భూమి గురించి చెబుతూ ఉంటుంది. ఇక దాంతో శరత్చంద్ర, తను చేస్తానన్నంత మాత్రాన నేనెందుకు చేయనిస్తాను అపూర్వ, నా వారసురాలు నక్షత్ర మాత్రమే, భూమికి నాట్యం చేసే హక్కు లేదు, అసలు దాన్ని ఇక్కడికి ఎవరు రమ్మని పిలిచారు అంటూ దాని అంతు తెలుస్తానని భూమి లోపలికి వస్తూ ఉండగా, అప్పుడు శరత్చంద్ర భూమికి అడ్డుపడుతూ ఉంటాడు. సిగ్గు లేకుండా ఇంకా ఏ మొహం పెట్టుకొని ఇక్కడికి వచ్చావని శరత్చంద్ర అంటూ ఉంటే, నాన్న అమ్మ స్థానంలో నాట్యం చేయాల్సింది నేను నాన్న, అమ్మ నిజమైన వారసురాల్ని నేను, దయచేసి నాట్య నివేదన నన్ను చేయనివ్వండి అని అంటూ ఉంటే, నువ్వేమీ చేయాల్సిన అవసరం లేదు, అందుకు నా కూతురు నక్షత్ర ఉంది అని శరత్చంద్ర అంటూ ఉంటాడు. ఇక దాంతో భూమి, అది కాదు నాన్న, ప్లీజ్ చెప్పేది వినండి, నక్షత్రకు నాట్యం రాదు కదా, అందుకే అమ్మ వారసురాలిగా నేను నాట్యం చేస్తాను, ఇది చాలా పవిత్రమైన నాట్య నివేదన, ఒకవేళ తప్పులు దొర్లితే మళ్ళీ ఊరందరూ కూడా శిక్ష అనుభవించాల్సి వస్తుంది, నా మాట వినండి అని భూమి అంటూ ఉంటే, నువ్వేమీ నాకు చెప్పాల్సిన అవసరం లేదు, వెళ్ళి ఇక్కడి నుండి అంటూ శరత్చంద్ర భూమిని ఒక గదిలో బంధించేస్తాడు. అలా రూమ్లోకి భూమిని తోసేసి బయట గడిపెట్టేయడంతో భూమి ఎంతగానో బాధపడుతూ, నాన్న నాన్న ప్లీజ్ నాన్న అని చెప్పి ఎంతగానో ఏడుస్తూ ఉంటుంది.
ఇక శోభచంద్రన్ తలుచుకొని భూమి ఏడుస్తూ, అమ్మా, నీ స్థానంలో నీ వారసురాలుగా నాట్యం చేయాల్సింది నేనే కదమ్మా. ఈ విషయం నాన్నకు ఎంత చెప్తున్నా నాన్న అర్థం చేసుకోవడం లేదు. అక్కడ నాట్యం చేయడానికి నువ్వే దయచేసి నాకు ఏదో ఒక దారిని చూపించు అని భూమి ఏడుస్తూ ఉంటుంది. శారద పూజ పూర్తి చేసినప్పటికీ భూమి ఇంకా తిరిగి రాకపోవడంతో శారద గుడంతా కూడా భూమి కోసం వెతుకుతూ ఉంటుంది. ఇంతలో భూమి ఉన్న రూమ్లో నుండి సౌండ్ రావడంతో లోపల నుండి భూమి డోర్ కొడుతూ ఉండడంతో శారద డోర్ ఓపెన్ చేసి భూమిని బయటకు తీసుకొని వస్తుంది. అమ్మ భూమి, ఏంటమ్మా ఇది? ఎవరు నిన్ను బంధించింది అని అంటూ ఉంటే, నాన్న నన్ను బంధించారు అత్తయ్య, నాట్య నివేదన నన్ను చేయొద్దంటున్నారు అని చెప్పి భూమి శారదను పట్టుకొని ఏడుస్తూ ఉంటుంది. ఇక దాంతో శారద, బాధపడకు భూమి, శోభచంద్ర గారి వారసురాలుగా నాట్యం చేసే హక్కు కేవలం నీకు మాత్రమే ఉంది. నీ హక్కుల కోసం నువ్వు పోరాడు అని చెప్పి శారద భూమికి ధైర్యం చెప్పి నాట్య నివేదన జరుగుతున్న చోటికి పంపిస్తూ ఉంటుంది. ఇక అప్పుడే నక్షత్ర హోమాన్ని పూర్తి చేసి నాట్యం చేయడానికి రెడీ అవుతుంది. తల మీద దీపం వెలిగించుకొని 2 చేతుల్లో 2 దీపాలు వెలిగించుకొని నాట్యాన్ని మొదలు పెడుతుంది. ఇకప్పుడు అక్కడున్న పంతులు గారు, అమ్మ దయచేసి నాట్య నివేదన చేయడానికి ఎటువంటి నియమాలు ఉంటాయో అవన్నీ ఒకసారి గుర్తుపెట్టుకోండి. ఒక్కసారి నాట్యం మొదలు పెట్టారంటే ఎన్ని ఆటంకాలు ఎదురైనా కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ నాట్యాన్ని ఆపకూడదు. ఆ పరమశివుడు మెచ్చే విధంగా నాట్య నివేదన చేసి అఖండ జ్యోతిని శివుని ముందు వెలిగిస్తే అప్పుడు నాట్య నివేదన పూర్తవుతుంది. ఆ శివయ్య కరుణించి వర్షాలు కురిపిస్తాడు అని చెప్పి పంతులు గారు చెబుతూ ఉంటారు. ఇక దాంతో అలాగే పంతులు గారు అని చెప్పి నక్షత్ర నాట్యం మొదలు పెడుతుంది. అలా నక్షత్ర నాట్యం చేస్తూ ఉంటే శరత్చంద్ర, అపూర్వ ఇద్దరు కూడా ఎంతగానో పొంగిపోతూ ఉంటారు. అపూర్వ భూమి వైపు చూస్తూ సైగలు చేస్తూ నా కూతురు అని చెప్పి మురిసిపోతూ ఉంటుంది. అలా నక్షత్ర నాట్యం చేస్తూ తల మీద ఉన్న దీపాన్ని నేలపాలు చేయబోతూ ఉంటే భూమి ఆ దీపాన్ని పట్టుకుంటుంది. ఇక దాంతో ఊరి ప్రజలందరూ కూడా, అమ్మ నువ్వు ఆ దీపాన్ని నేలపాలు చేసి ఉండుంటే పెద్ద అపచారం జరిగి ఉండేది. సమయానికి ఆ అమ్మాయి వచ్చి నేలపాలు కావాల్సిన దీపాన్ని జాగ్రత్తగా పట్టుకుంది. శివయ్య అనుగ్రహం ఆ అమ్మాయి మీద ఉందని మా అందరికీ అనిపిస్తుంది. శివయ్య కూడా ఆ అమ్మాయి చేతుల మీదుగానే నాట్య నివేదన జరగాలని కోరుకుంటున్నాడేమో అని చెప్పి, అమ్మ ఆ శివయ్య అనుగ్రహంతో నువ్వే ఆ నాట్య నివేదన పూర్తి చేయమ్మా అని చెప్పి ఊరి పెద్దలు అంటూ ఉంటారు. అలాగే అండి అని చెప్పి భూమి నాట్య నివేదన మొదలు పెడుతుంది. అలా భూమి నాట్యం చేస్తూ ఉంటే నక్షత్ర కోపంతో రగిలిపోతూ ఉంటుంది. మమ్మీ, ఇది నాకు చాలా ఇన్సల్టింగ్గా ఉంది. ఆ భూమిని ఏదో చేస్తానని చెప్పావు కదా, త్వరగా నువ్వే ఏదో ఒకటి చెయ్యాలి మమ్మీ. దాన్ని దెబ్బ కొట్టాలి, కోలుకోలేని దెబ్బ కొట్టాలి. నాకు ఎలాగైతే అవమానం జరిగిందో అందుకు రెట్టింపు ఆ భూమికి జరగాలి అని చెప్పి నక్షత్ర అంటూ ఉంటుంది. అంతా నేను చూసుకుంటాను బేబీ అని చెప్పి అపూర్వ రౌడీలతో మాట్లాడుతుంది. అలా రౌడీలతో మాట్లాడి ఎట్టి పరిస్థితులను అది నాట్యం చేయకూడదని, నాట్యాన్ని మధ్యలోనే ఆగిపోయేలాగా చేయాలని అపూర్వ రౌడీలకు చెప్పడంతో రౌడీలు భూమి నాట్యం చేస్తూ ఉంటే దారిలో బీరు సీసాలు పగలగొడుతూ ఉంటారు. అలా గాజు ముక్కలు ఉండడంతో అయినప్పటికీ భూమి నాట్యం ఆపకుండా అలాగే గాజు పెంకుల మీద నాట్యం చేస్తూ ఉంటుంది. ఇదంతా చూస్తున్న శారద విలవిల్లాడిపోతూ ఉంటుంది. భూమి కాలికి రక్తం కారుతూ ఉంటే గగన్ కూడా ఎంతగానో బాధపడుతూ, అమ్మ భూమి కాలికి రక్తం కారుతుంది, గాజు ముక్కలు గుచ్చుకున్నాయి అని చెప్పి ఆపండని అంటూ ఉంటాడు. లేదు బాబు, ఒక్కసారి నాట్య నివేదన మొదలు పెడితే మధ్యలో ఆపకూడదు అని చెప్పి పంతులు గారు అంటూ ఉంటారు. ఇక దాంతో గగన్ రౌడీలు మేకులు విసురుతూ ఉండడంతో ఆ రౌడీలను పట్టుకొని చిత కొడుతూ ఉంటాడు. తర్వాత ఆ రౌడీలు కావాలని అక్కడున్న కుందులను కింద పడేయడంతో ఆ కుందుల్లో ఉన్న మంటలు మ్యాట్కి అంటుకొని అక్కడంతా కూడా మంటలు చెలరేగుతూ ఉంటాయి. మంటలు చెలరేగుతూ ఉండడంతో భూమికి అడుగు ముందుకు వేయడం కష్టమవుతూ ఉంటుంది. శివయ్య ముందు దీపం వెలిగిస్తేనే నాట్య నివేదన పూర్తవుతుంది అని ఊరి పెద్దలు అంటూ ఉంటారు. ఇక దాంతో గగన్ రౌడీలందరినీ చితక్కొట్టిన తర్వాత తనే ఆ మంటల్లో పడుకుండిపోతాడు. అలా గగన్
ఆ మంటలను ఆర్పడం కోసమని చెప్పి మంటల మీద పడుకుండిపోవడంతో భూమి గగన్ మీదకు ఎక్కి నాట్యం చేస్తూ శివయ్య ముందున్న దీపాన్ని వెలిగిస్తుంది. అలా భూమి గగన్ అండతో నాట్య నివేదన పూర్తి చేస్తుంది. ఇదంతా చూస్తున్న శారద ఎంతగానో ఎమోషనల్ అవుతూ హరహర మహాదేవ శంభో శంకర అని చెప్పి అంటూ ఉంటే ఊరందరూ కూడా హరహర మహాదేవ శంభో శంకర అంటూ గట్టి గట్టిగా అరుస్తూ శివయ్యను స్మరిస్తూ ఉంటారు. అలా భూమి నాట్య నివేదన పూర్తి చేయడంతో ఊరందరూ కూడా భూమిని గగన్ని పొగుడుతూ ఉంటారు. బాబు మీరెవరో కానీ ఈరోజు మీరే కనుక లేకపోయి ఉండుంటే మా ఊరంతా కూడా ఇంకా కరువు కాటకాలతో విలువిల్లాడిపోయేది అని చెప్పి వాళ్ళు అంటూ ఉంటారు. అలా నాట్య నివేదన భూమి పూర్తి చేయగానే అక్కడ వర్షం కురుస్తూ ఉంటుంది. శివయ్య కరుణించాడు. భూమి నాట్య నివేదన పూర్తి చేసింది కాబట్టి వర్షం కురుస్తుంది. ఇక ఈ ఊరికి పంటలు బాగా పండుతాయి, ప్రజలంతా కూడా సుఖ సంతోషాలతో వర్ధిల్లుతారు అని చెప్పి పంతులు గారు కూడా చాలా ఆనందపడిపోతూ ఉంటారు. అమ్మ నీ నాట్యం మళ్ళీ శోభచంద్ర గారిని గుర్తు చేసిందమ్మా, నువ్వు ఆవిడ కూతురువే కదా అని చెప్పి అంటూ ఉంటే అవునండి నేను శోభచంద్ర గారి కూతుర్నే అని చెప్పి భూమి అంటూ ఉంటుంది. దాంతో ఊరి జనం అంతా కూడా భూమిని పొగుడుతో శరత్చంద్రని కూడా పొగుడుతో శరత్చంద్ర గారు మీరు నిజంగా ఎంతో అదృష్టం చేసుకున్నారు, ఎంత అదృష్టం ఉంటే కానీ ఇటువంటి నాట్యకళ అబ్బదు అని చెప్పి వాళ్ళు భూమిని ఎంతగానో మెచ్చుకుంటూ ఉంటారు. శరత్చంద్ర అపూర్వ వీళ్ళందరూ కూడా కోపంగా గుడిలో నుండి వెళ్ళిపోతారు. మొత్తానికి నీ భార్య భూమిని గెలిపించావురా అని శారద అంటూ ఉంటుంది. అమ్మ తను నా భార్య అని నేను గెలిపించలేదు, ఊరి ప్రజలందరూ నాట్య నివేదన పూర్తవుతుందని ఎంతో నమ్మకం పెట్టుకున్నారు, అందుకే వాళ్ళు బాధపడకూడదని ఊరి ప్రజల కోసమే ఇదంతా చేశాను అని గగన్ అంటూ ఉంటాడు. దాంతో భూమి చాలా బాధపడుతూ ఉంటుంది. గగన్ అక్కడి నుండి పక్కకు వెళ్ళి ఒక చోట కూర్చొని ఉంటాడు. ఇక అప్పుడే గుడిలో ఇద్దరు ప్రేమికులు పెళ్లి చేసుకుంటూ ఉంటారు. వాళ్ళలా పెద్దలను ఎదిరించి గుడిలో పెళ్లి చేసుకుంటూ శివయ్య కళ్ళ ముందే దండలు మార్చుకుంటూ పెళ్లి చేసుకుంటూ ఉంటే అప్పుడు గగన్కి తాగిన మైకంలో తను భూమి మెడలో తాళి కట్టిన విషయం గుర్తుకు వస్తూ ఉంటుంది. భూమి ఏడుస్తూ ఒక చోట కూర్చొని ఉండడంతో గగన్ పరిగెత్తుకుంటూ గగన్ దగ్గరికి వస్తాడు. ఐఎమ్ రియల్లీ సారీ భూమి, ఇప్పుడే నాకు ఆ రోజు ఏం జరిగిందో గుర్తుకు వచ్చింది. నేను నీ మెడలో తాళి కట్టింది నిజమే, నువ్వు నా భార్యవు, ఐఎమ్ రియల్లీ సారీ అని చెప్పి గగన్ భూమిని హత్తుకోవడంతో శారద ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటుంది. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.